విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా దర్శి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో దర్శి కూటమి అభ్యర్థి గొట్టపాటి లక్ష్మి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానని, అలాంటి మహనీయుడు మన తెలుగు జాతికి ఎన్నో సేవలు చేశారని, రేపు చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి అవుతున్నారని, రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని, నా గెలుపుకి కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలన్నారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల రవికుమార్, నారపశెట్టు పాపారావు, పిచ్చయ్య, శోభారాణి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి వారు అధికారులు చేపట్టినటువంటి సంగతి మనందరికీ తెలుసు. మరి వారు వచ్చిన తర్వాత వారు ఉంటే మరి రాజకీయాల్లోకి వచ్చే కూడా మరి రాష్ట్రంలో మరి పర్యటించి మరి ఈరోజు పేద పడుకుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మహోన్నత వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. మరి వారు ఈరోజు మరి వారి జయంతి 101 ఇప్పటికి కూడా వారిని మరి మనందరూ కూడా స్మరించుకుంటామంటే ఆయన చేసినటువంటి మంచి పనులు మరి రాష్ట్రంలో అభివృద్ధి పనులకి నడిపించినటువంటి వ్యక్తి మరి ఎన్టీ రామారావు గారు. మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి ఈరోజు మనందరం కూడా మరి పనిచేయడం జరిగింది. అదేవిధంగా మరి వారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా వారు పేద పనులు వర్గం కోసం నిలబెట్టే ఎన్టీ రామారావు గారు అదే కార్యక్రమాలని కొనసాగిస్తూ ఇంకా పక్కన మరి ఎన్నో పథకాలు చేపట్టి కనుక మరి చంద్రబాబు నాయుడు గారికి మరి జరుగుతుందని మనందరూ కూడా గుర్తే విషయం. ఎందుకంటే ఎన్నికల్లో కూడా కష్టపడి పనిచేశారు. మరి లక్ష్మీ గారు దర్శనం గురించి అత్యధిక మరి గెలుస్తున్నారని కూడా మీ అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలు పాపారావు బాబాయ్ గారికి, గోరంట్ల రవికుమార్ గారికి, ముఖ్య నాయకులకు, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు మన తెలుగువారి గౌరవ ప్రతీక, తెలుగువారి ఆరాధ్య నాయకులు ఎన్టీఆర్ గారి 101వ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఆ అదృష్టం దక్కినందుకు చాలా గర్వంగా ఉంది. అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో 1982లో పార్టీని స్థాపించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 6 నెలలకే అధికారం చేపట్టి పేద ప్రజల కనీస అవసరాలు తీర్చే లక్ష్యంతో ప్రజలకు పార్టీని అప్పగించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఇప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, అమరావతి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. నందమూరి తారక రామారావు గారి మంత్రివర్గంలో మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది. మా తాతగారు మా చిన్నతనంలో చెప్పేవాళ్ళు, నందమూరి తారక రామారావు గారు అంటే ఒక క్రమశిక్షణ, ఆయన అంటే ఒక గౌరవం, ఆయన్ని ప్రజలు నాయకుడిలా కాకుండా ఒక దేవుడిలాగా ఆరాధించేవారు అని. ఆ తాతగారు గొట్టపాటి హనుమంతరావు గారు ఇక్కడ దర్శి ప్రాంతంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. సంక్షేమం అంటూ తీసుకొచ్చింది ఎన్టీఆర్ గారు. కిలో బియ్యం 2 రూపాయలు, 25 రూపాయలు పెన్షన్, మహిళలకు రిజర్వేషన్లు, ఆస్తిలో సగభాగం హక్కు, అట్లాగే పక్కా ఇల్లు, ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు. ఆయన స్ఫూర్తితో అందరూ ప్రజలు ఎంతో బాగా పార్టీ ముందుకు తీసుకెళ్తున్నారు. మన ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఎంతో కష్టపడి పనిచేశారు. ప్రతి నాయకులు, ప్రతి కార్యకర్తలు చాలా కష్టపడ్డారు నా విజయం కోసం. మేము కష్టపడ్డాం, మీరందరూ ఎంతో కష్టపడ్డారు. నేను అది ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాను, ఎప్పుడు మీ అందరికీ రుణపడి ఉంటాను. ఆయన ఆశయాలతో అందరం మనం పార్టీ అభివృద్ధికి పాటుపడదాము. ఈ ఎన్నికల్లో మనం గెలుస్తున్నాము. జూన్ 4వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దర్శిని అభివృద్ధి ప్రాంతంగా తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటాను. గొట్టిపాటి వారసురాలిగా మీ ఇంటి అమ్మాయిగా మాటిస్తున్నాను.